కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మండల క్లస్టర్ యూనిట్ గ్రామ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని గురువారం బద్వేల్ పట్టణంలోని స్థానిక ఎస్బీఐ కళాశాల సెమినార్ హాల్లో బద్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగింది.
ఎక్కడున్న చెరువులన్నీ నింపాం. రైతన్నలకు ఇబ్బంది కాకుండా గడ్డి కొట్టకుండా ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మీ అందరి కష్టంలో కష్టం పనిచేశారు. చేయి కలిపితే ఎంత దూరం కన్నా తీసుకెళ్ళచ్చని ఇదే మీ అందరి నిదర్శనమని మీ అందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనందరం ఒక విషయం బాగా ఉన్నా అందరూ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి బద్వేల్ తాలూకా ఈరోజు విజయానికి దూరంగా ఉంది. ఎందుకుంది? అవన్నీ విశ్లేషణలు అనేక మనం చేసుకున్న అభిప్రాయాలు మనందరికీ ఉన్నాయి. కానీ ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఈరోజు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఉత్సాహంగా మరియు నిష్పక్షపాతంగా వీళ్ళందరూ స్ఫూర్తిగా మీ అందరూ స్ఫూర్తి అని మీ అందరికీ తెలియజేస్తున్నాను కార్యకర్తలందరూ. ఎందుకంటే ఇన్ని కష్టాలు వచ్చినా ఇన్ని ఒడుగుదొడుగులు ఏమున్నా కానీ ఈ రోజు కూడా మీ అందరూ పార్టీ పక్కన నిలబడి అందరూ పనిచేస్తున్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన బీజము మరియు ఇక్కడ కేవలం వీరారెడ్డి గారు చేసిన పని అని మనందరం గుర్తు చేస్తాం. మీ అందరికీ మరి ఒకటి తెలియాలి, ఈరోజు మనందరం శత్రువు అంటే ఎవరు? శత్రువు అంటే వైఎస్ఆర్ లేదంటే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ ఈ పార్టీ అని తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మీ అందరికీ నేను మంచిగానే చెప్తున్నా. దయచేసి ఎవరైనా ఈరోజు శత్రువు కోసం పోరాడదాం. మనందరం దయచేసి ఇక్కడ వచ్చే స్థానిక సంస్థలు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరిని ఓటర్ని కలుగుతాం. మనం చేసిన అభివృద్ధి చేసిన పని మనం తెలియజేద్దాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మిగతా పార్టీ కంటే ముందుగా ఇక్కడ ఈరోజు ఓటమి అయినా కానీ అన్ని నియోజకవర్గాల కంటే ముందు స్థానంలో బద్వేల్ నియోజకవర్గం ఉంది అని మీ అందరికీ సగౌరవంగా తెలియజేస్తున్నాం. అందుకే మీ అందరికీ కోరుతున్నా, మనందరం అన్నదమ్ములాగా అక్క చెల్లెల్లాగా మనందరం ఈరోజు ఏ ఒక్క సమస్య వచ్చినా అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం మనందరం ఒకటి, మనందరం సమిష్టిగా కష్టపడి చేయి కలిపి ఇక్కడ ఏ